ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. ఈ ఫోటోలో ఉన్నది ఆ అమ్మాయి అని అంటావు? ఖచ్చితంగా ఈ అమ్మాయి సార్, నేను బాగా గుర్తుపట్టగలను. ఓకే పద. రామయ్య అయ్యా రా వెళదాం.
గీత ఎస్టేట్కి వెళ్ళొస్తానే. మీరు వెళ్ళిపోతే నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. నేను కూడా వస్తాను. వద్దు గీత. ఏ నేను రాకూడదా? ఎందుకు రాకూడదు? రావచ్చు, కానీ నీకు బిజినెస్ ఇంకా బోర్ కదా. అయితే మీరు వెళ్ళకండి. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ మీ. నన్ను ఈ ఒక్కసారికి వెళ్ళనివ్వు. ప్రతిసారి ఇలాగే చెప్పి వెళ్తున్నారు. మనం ఫారెన్ వెళ్ళినా బాగుండేది. ఈ బిజినెస్ హెడేక్ ఉండేది కాదు. ఛా, హ్యాపీ మూడంతా డిస్టర్బ్ అయింది. వెళ్ళండి, నేను మావయ్య గారితో మాట్లాడతాను. గీత ప్లీజ్ ఆ పని మాత్రం చేయకే. నేను ఇప్పుడే వచ్చేస్తాను. హాఫ్ అన్ అవర్లో రావాలి. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ వైఫ్. థ్యాంక్ యూ, తప్పకుండా వచ్చేస్తానే. రామయ్య వచ్చి కారు ఎక్కు. అట్టాగే. గీత బాయ్. ఇలా ఎన్నాళ్ళయ్యా? ఏంటి రామయ్య? గీతమ్మ గారికి అంజలమ్మ గురించి తెలియకుండా ఎన్నాళ్ళు దాస్తారయ్యా? నాకే తెలీదు, నీకేం చెప్పను. ఈ అరకు నుంచి వెళ్ళిపోతే ప్రస్తుతానికి కట్టెక్కినట్టే. హలో, ఎస్ చంద్రశేఖర్ స్పీకింగ్. వాట్? అక్కడికి వచ్చారా? కిడ్నాపా? నో నో నో, నేనే వస్తున్నాను. రామయ్య, ఆ రాంబాబు బాంబు పేల్చాడు. వాడు అంజలి కనిపించలేదని కంప్లైంట్ ఇవ్వలేదు. ఎవరు అంజలిని కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇచ్చాడు. కొంప మునిగింది కదయ్యా. అవును, ఎవరు చెప్పారో ఏమో కానీ అంజలి గారు మన ఎస్టేట్లోనే ఉన్నారని పోలీసులకు తెలిసింది. ఎంక్వైరీ కోసం వాళ్ళు మన ఎస్టేట్కి వచ్చారు. ఇప్పుడు ఎట్టా అయ్యా? మనం ఎస్టేట్కి వెళ్ళి పోలీసులకి అసలు విషయం చెప్పాలి. మీ ఓనర్ గారు ఇంకా రాలేదేంటి? ఫోన్ చేశాను సార్, వస్తున్నారు. సరే చూద్దాం. సార్ ఎస్టేట్ అంతా వెతికాం సార్, ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. ఐసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈయనే మా ఎండి గారు. ఐసి. ఇన్స్పెక్టర్ గారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం? మా ఎస్టేట్కి ఎందుకు సెర్చ్ చేస్తున్నారు? ఈ అమ్మాయి కోసం. ఈఎంఐ కోసమా? ఈవిడ మా కంపెనీ సూపర్వైజర్. మీ ఎంప్లాయీస్ కూడా ఇదే మాట చెప్పారు, కానీ మేము నమ్మటం లేదు. ఎందుకు? ఈ అమ్మాయి కిడ్నాప్ అయినట్టు మా కంప్లైంట్ వచ్చింది. కిడ్నాపా? హైదరాబాద్లో కిడ్నాప్ చేసి ఈ ఊళ్ళో దాచారని ఆ అమ్మాయి బావ కంప్లైంట్ చేశాడు. మీ ఎస్టేట్లో ఉందని మా కానిస్టేబుల్ చెప్పాడు, అందుకే సెర్చ్ చేశాం. సెర్చ్ వారెంట్ ఉందా? ఎస్ ఉంది. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయిని ఎక్కడ దాచారు? ఎవరూ దాచలేదు, ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అంజలి నిజంగానే మా కంపెనీ సూపర్వైజర్. మీరు చెప్పేది నిజమైతే ఆ అమ్మాయి డ్యూటీ చేస్తూ ఇక్కడే ఉండాలిగా, మరి లేదే? లీవ్లో ఉంది. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ కనుక మీ మాట నమ్ముతున్నాను. 24 గంటల్లోగా ఆ అమ్మాయిని తీసుకొచ్చి మాకు చూపించాలి. ఆమె కిడ్నాప్ కాలేదని, ఇక్కడే సూపర్వైజర్గా పనిచేస్తుందని ఆ అమ్మాయే చెప్పాలి. 24 గంటలు అవసరం లేదు ఇన్స్పెక్టర్ గారు, గంటలో మీ ముందుంటుంది. కానిస్టేబుల్స్ ఫాలో మీ. ఎస్ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. కూర్చోమ్మా. మీరేనా అంజలి? నేనే సార్. మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారని మీ బావ కంప్లైంట్ చేశాడు, మరి మీరేమంటారు? నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు సార్. మా అమ్మ నాన్న చనిపోయి మా అక్క నన్ను గెంటేస్తే చంద్రశేఖర్ గారు ఆదరించారు. ఇక్కడ ఎస్టేట్లో ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. ఐసీ. మరి మీ బావ అలా ఎందుకు కంప్లైంట్ చేశాడు? మా బావ ఏమాత్రం కష్టపడకుండానే డబ్బు సంపాదించాలని చూస్తుంటాడు. మ్మ్హ్మ్. నేను ఇక్కడ ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్లో ఉండేసరికి నా సంపాదన కొట్టేయాలని ప్లాన్ వేశాడు. అందుకే నన్ను పట్టుకోవడానికి ఇలా రాంగ్ కంప్లైంట్ ఇచ్చుంటాడు. మ్మ్హ్మ్. అయితే మీ బావకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. అతన్నేమీ చెయ్యొద్దు సార్, మా అక్క జీవితం పాడైపోతుంది. అంత పెద్ద శిక్ష పడేలా చేయంలేండి. చిన్న డోస్ ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళు దారికి రారు. సారీ సార్, వాడి రాంగ్ కంప్లైంట్ వల్ల అనవసరంగా మిమ్మల్ని అనుమానించాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్వాలేదండి, మీ డ్యూటీ మీరు చేశారు. ఏది రాంగో ఏది రైటో ముందే మీకు తెలియదుగా. మమ్మల్ని మా డిపార్ట్మెంట్ని బాగా అర్థం చేసుకున్నారు. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్.
బ్రాంది బుడ్డి సోడా బుట్టి నీ దగ్గరుందా? మీరిద్దరు మిక్స్ అయిపోయి నాటకాలాడి నాకు కిక్కెక్కిస్తారా? మిమ్మల్ని రోడ్ ఎక్కిస్తాను చూడండి. అయినా ఈ పోలీసు వాళ్ళు నాకు అప్పగించాల్సింది పోయి ఈడికి అప్పగించారేటి? సార్ ఇదేంటి సార్, నా మరదల్ని నాకు అప్పగిస్తాను చెప్పి ఆ చంద్రుగాడికి అప్పగించారు. వాడికి దానికి కనెక్షన్ ఉంది సార్. వాళ్ళ కనెక్షన్ సంగతి నాకు తెలియదు కానీ నీ యాక్షన్ సంగతి నాకు తెలిసిపోయింది. నా యాక్షన్ ఏంటి సార్? మరీ ఓవర్ యాక్షన్ చేయకు. పోలీసులతోనే గేమ్స్ ఆడతావరా నువ్వు? నేను గేమ్స్ ఆడటం సార్? రాంగ్ కంప్లైంట్ ఇచ్చి మా టైం వేస్ట్ చేస్తావరా? ఏంటి సార్, కంప్లైంట్ చేస్తే కొడతారా? ఇలాంటి పిచ్చి పిచ్చి కంప్లైంట్ ఇచ్చామంటే హైదరాబాద్ వెళ్ళనివ్వకుండా నేను అరకులోనే ఎన్కౌంటర్ చేసేస్తాను. పోరా పోరా అంటే రాస్కెల్. అమ్మ చంద్రశేఖరు, ఈ పోలీసుడితో నన్ను కొట్టిస్తావా? ఈ పోలీసుడి యాక్షన్కి నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తా. నా వల్ల మీకు చాలా అవమానం జరిగింది. నాకే అవమానం జరిగింది? మీరు ఎండి పోలీస్ స్టేషన్కి రావడం అవమానం కదా? నేను ఎండి స్టేటస్లో రాలేదు, మీ ఫ్రెండ్గా వచ్చాను. మీ దగ్గర నేను ఎప్పుడూ ఎండీని కాను, ఓన్లీ ఫ్రెండ్. ఇలా అనడం మీ గొప్పతనం, మీ మంచితనం. కానీ నాకు చాలా గిల్టీగా ఉంది. నా వల్లే మీకు ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. నేను గీత హైదరాబాద్ వెళ్ళిపోతే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. కాదు, నేను మీకు దూరంగా వెళ్ళిపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. నువ్వెక్కడికి వెళ్ళనని నాకు మాట ఇచ్చావు, మర్చిపోయావా? లేదు, గుర్తుంది. ఆ మాటే నన్ను కట్టిపడేస్తోంది. కానీ మీరు నన్ను ఆదరించారని గీతకు తెలిస్తే తను భరించలేదు. దానివల్ల గీత సుఖ సంతోషాలకు దూరం అయిపోతుంది. నేను మీ ఆదరణకు దూరమైనా పర్వాలేదు, కానీ గీత మీ ప్రేమకు దూరం అవ్వకూడదు. నా వల్ల గీత సంతోషం పాడవకూడదు. అలా ఎప్పటికీ జరగదు. నువ్వెక్కడికి వెళ్ళకూడదు, ప్లీజ్. సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. థ్యాంక్స్. గీతని బాగా చూసుకోండి, దాన్ని సంతోషపెట్టండి. అది హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే. ఏ రోజు దాన్ని బాధ పెట్టకండి. అలాగే. అది నా వల్ల బాధపడ్డ రోజు నేను మీకు చెప్పకుండానే వెళ్ళిపోతాను. నా మాట మీద నమ్మకం లేదా? పరిస్థితుల మీద నమ్మకం లేదు. పరిస్థితుల కన్నా బాధ్యత గొప్పది. పరిస్థితులు ఎలా ఉన్నా గీతను బాగా చూసుకునే బాధ్యత నాది, సరేనా? సరే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? గెట్ అవుట్. గెట్ అవుట్? నువ్వు గెట్ అవుట్ అంటే వెళ్ళిపోతా. కానీ నీ మొగుడికి సంబంధించిన ఓ సీక్రెట్ నా దగ్గరుంది. చెప్పెళ్ళిపోనా, చెప్పకుండా వెళ్ళిపోనా? సీక్రెటా? యా, చెప్పు, ఏంటా రహస్యం?
త్వరగా చెప్పు, నా భర్తకు సంబంధించిన ఆ రహస్యం ఏంటి? అది చెప్పాలంటే నువ్వు నాకు ఓ 1,00,000 ఇవ్వాలి. ఓహో, బ్లాక్మెయిలా? బ్లాక్ మెయిల్ అనుకుంటావో, ఈమెయిల్ అనుకుంటావో, చెన్నై టు హౌరా మెయిల్ అనుకుంటావో అది నీ ఇష్టం. కానీ నేను అడిగిన డబ్బిస్తే ఆ సీక్రెట్ ఏమిటో చెప్తా. ఆ సీక్రెట్ అంత విలువైందా? ఆ భర్త ₹1,00,00,000 విలువ చేసేవాడని ఓ సినిమాలో చూపించారు, తెలుసు కదా. మరి కోట్ల విలువ చేసే భర్తను కాపాడుకోవడం కోసం ఓ 1,00,000 విలువా? నా భర్తని కాపాడుకోవడం ఏంటి? అక్కడే ఉందమ్మా అసలు సిసలైన సీక్రెట్. నేను అడిగిన 1,00,000 ఇవ్వకపోతే ఆ సీక్రెట్ ఏంటో నీకు తెలీదు. ఆ సీక్రెట్ నీకు తెలియకపోతే నీ భర్త నీకు దక్కడు. నాకు దక్కరా? మరెవరికి దక్కుతారు? నేను సిలక జోస్యం చెప్పడానికి రాలేదు. నువ్వు సిలక పలుకులు పలుకుతూ అడగగానే చెప్పేయడానికి నేను టింగిరి బింగిరి అనుకున్నావా? 1,00,000 చెప్తా. సరే, ఇస్తాను, చెప్పు. అద్గది అలా అడుగు చెప్తా. నీ మొగుడు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. మీ ఆయనకిద్దరు ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలు. నీ మొగుడు 2 తోకలు పెట్ట, పాత సినిమాలో సోనబాబు, కొత్త సినిమాలో జగపతి బాబు. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ మరో ఎగ్జాంపుల్ చెప్పావంటే చెప్పుతో కొడతాను. నా మీద కోపంతో నా కాపురం ముక్కలు చేయడానికి ఇంత క్రియేట్ చేస్తావా? గెట్ అవుట్. అలాగే అలాగే పోతా, కానీ ఒక్కనే పోను. 1,00,000ని వెంట పెట్టుకుపోతా. నీకెందుకు ఇవ్వాలి? ఇస్తానన్నావుగా. నువ్వేదో పెద్ద రహస్యం చెప్తావనుకుని ఇస్తానన్నాను. ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతావననుకోలేదు. సరే ఇవ్వకు, నీ కర్మ. మీరిద్దరూ ఇదివరకు ఫుడ్డే పంచుకున్నారనుకున్నాను, ఇప్పుడు భర్తను కూడా పంచుకుంటారనుకోలేదు. ఆగు. నువ్వు మాట్లాడేది ఎవరి గురించి? నా వైఫ్ సిస్టర్ గురించి, నీ లైఫ్లో సవతి గురించి, అంజలి గురించి. అంజలి గురించా? అవును, అది ఇప్పుడు నీకు ఫ్రెండ్ కాదు, నీకు సిస్టర్. నీ భర్తకి సెకండ్ వైఫ్. ఎస్టేట్లో ఉద్యోగం చేస్తుంది, నీ భర్తతో కాపురం చేస్తుంది. అరవక. నువ్వు నో అంటే వాళ్ళిద్దరు అక్రమ సంబంధం నిజం కాకుండా పోతుందా? నువ్వు చెప్పేది నేను నమ్మను. నాకొచ్చే 1,00,000 కోసం చెప్పడం లేదు, నీకు పోయే ₹1,00,000 విలువ చేసే భర్త కోసం చెప్తున్నా. దీని మీద ఒట్టు. నా మాట మీద, నా ఒట్టి మీద నమ్మకం లేకపోతే ఓ పంచే. ఏంటి? ఇప్పుడే మీ ఆయనకి ఫోన్ చేసి అంజలికి మీకు ఉన్న పవిత్ర బంధం ఏంటో నాకు తెలిసిపోయింది, అంజలిని వెంట పెట్టుకుని వెంటనే గెస్ట్ హౌస్కి రండి, లేదంటే కప్పుడు విషం తాగిసేస్తానని బెదిరించు. అప్పుడు తెలుస్తుంది నా మాట మంచితనం, నా ఒట్టు గొప్పతనం. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. గుడ్, ఇది మంచివాళ్ళ లక్షణం. హలో గీత, ఎక్కడున్నారు? ఆన్ ది వేలో ఉన్నాను. ఆన్ ది వేలో ఉన్నారా? అంజలి వేలో ఉన్నారా? ఏంటి, షాక్ అయ్యారా? నాకు నిజం తెలిసిపోయింది. మీ అసలు రూపం బయటపడిపోయింది. మీరు మోసగాడు, వంచకుడు, యు ఆర్ ఎ చీట్. గీత, ఏంటిది? నేను మోసగాడేంటి? నేను వంచుకునేంటి? ఇంకా నన్ను మోసం చేయాలని చూడకండి. అంజలిని తీసుకుని వెంటనే రండి, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. చూసావా, ఆయన ఒక్కరే వచ్చారు. నేను చస్తానన్నా అంజలిని తీసుకురాలేదంటే అంజలి ఎక్కడుందో కూడా
నా భర్తకు తెలీదు. చూడు 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 బాగా చూడు. అంజలి నీ భర్త పక్కనే ఉంది.